మీ ఆశీర్వాదంతో వరంగల్లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలు తరుగులో 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కూడలిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మేకల వీరన్న, గంపల శ్రీనివాసులు మాట్లాడుతూ నిన్న బండి సంజయ్ యుద్ధ నౌక అయినటువంటి గద్దర్ అన్నను కించపరుస్తూ మాట్లాడాడు. సాక్షాత్తు ఓ కేంద్ర మంత్రి అయ్యుండి ఇలా మాట్లాడడం సిగ్గుచేటు. హత్యలు చేసే గుణాలు గద్దర్ అన్నకు ఉన్నాయా? బీజేపీ పార్టీ నాయకులకు ఉన్నాయా? రానున్న రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు. యావత్ ప్రపంచం గర్వించదగ్గ మనిషి గద్దర్ అలాంటి వారిని బండి సంజయ్ తన నోటికి వచ్చినట్టు మాట్లాడడం అతని దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా మోడీ ఈ దుర్మార్గుడిని పదవి నుంచి తొలగించి గద్దర్ అన్నకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్థానంలో ఉన్నటువంటి హుస్నాబాద్కి వెళ్ళి మరి హుస్నాబాద్కు గద్దర్ గారికి ఎంతో అనుబంధం ఉంది కాబట్టి ఇక్కడ ప్రపంచంలో పెద్ద స్థూపాలలో ఒక స్థూపం ఉంది, దాన్ని కూలిపోయింది. ఏదైనా దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి. బండి సంజయ్ గారు కేంద్ర సహాయ మంత్రి గద్దర్ అన్నను విమర్శిస్తూ ఆయన బాధాతో నేను ఇంజనీర్ పద్మభూషణ్ ఆయన ఎంతో మంది చంపడానికి కారణం ఏంటి, ఆయన చంపిండు. ఇంజనీర్ పోవాలనేటువంటి ఒక అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అది కరెక్ట్ కాదు, మేము అంత ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంగా ఇది చాలా చెడ్డమైనటువంటి ఆయన వాక్యం. ముఖ్యంగా ఆయన ఏదో పసుపు కుంకుమలు అక్షతలు పట్టుకొని కరీంనగర్లో గుళ్ళపట్టి తిరిగి ఈయన పెద్ద భక్తులని చెప్పి ఆయనను ఒక 2-3 సార్లు కౌన్సిలర్, 2 సార్లు ఎంపీ కాగానే ఆయన ఊగిపోతాడు. సాటుకు గద్దర్ గారి మీద లేకపోతే వామపక్షాల మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లాంటి ఉద్దేశం ఉన్నదో ఆయన తెలియకనే చెప్పిండు బండి సంజయ్ గారు. నేను బాగా క్లియర్గా చెప్పవాలి, ఆయన లేకపోతే ఆయన ఇంటి సంస్థనా? గద్దర్ గారు జీవితకాలం 50 సంవత్సరాలు ఆయన గొంతు కానీ, ఆయన తల కానీ, ఆయన మెదడు కానీ, ఆయన మేధస్సు కానీ, ఆయన ఆట కానీ, ఆయన పాట కానీ, ఆయన రచనలు కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల కోసం, వాళ్ళ జీవనం కోసం, వాళ్ళ బతుకు కోసం మాట్లాడిండు, ఆడిండు. ఆయన కాలు గోటికి బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వం కాదు, మోడీ కూడా కాలు గోటికి కూడా సరిపోయింది అని సందర్భంగా వ్యక్తం చేస్తూ, మీకు నిజమైన ప్రజాస్వామ్య వాదులు అయితే, ఏదైనా ఒక తల్లిదండ్రుల విజ్ఞానం అయితే గద్దర్ గారి మీద చేసిన మీ వ్యాఖ్యలను, మీ వ్యక్తిత్వాన్ని బండి సంజయ్ గారిని వాపసు తీసుకొని ఆయన క్షమాపణ చెప్పి మీరు కూడా బాగా తొందరపడలేదు అని మీరు కూడా వ్యాఖ్యానం చేయాలి అని సందర్భంగా మా అభిప్రాయం వ్యక్తం చేస్తూ 31వ తారీఖు నాడు గద్దర్ గారు పుట్టినరోజు ఉన్నది. స్థూపం దగ్గర జరుపుతామని మా వీరాన్ని అన్నాడు. అది 31 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఒక సెమినార్ లాగా గద్దర్ గారి జీవితం మీద మంచిగా వివరాలు
డీటెయిల్గా చెప్పేవాళ్ళు వస్తారు, అక్కడ మాట్లాడి ఆయన జయంతి చేసి అక్కడ కూడా ఈ బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు లోపల ఎడపడేలు ఎంతమంది ఉన్నారు, కనపడేలు ఎంతమంది ఉన్నారు అనే విషయాలు సుదీర్ఘంగా చర్చ చేసి మనం అంతా ఖండించే కార్యక్రమం పెట్టుకుంటామని తెలియజేస్తూ తెలుసుకుంటే నమస్కారం. ప్రజాయుద్ధ నౌక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కవి రచయితగా గుర్తింపు పొందిన గద్దరన్న పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిజంగా గద్దరన్న అంత కూడా మరి ఈ మాటలన్న బండి సంజయ్ అంత కూడా అనేది ఒకసారి ప్రజలు గమనించాలి. మరి స్వయాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుమన్ని ప్రకాష్ అంబేద్కర్ ను, అదేవిధంగా ఆనంద్ తేల్తుండేను జైల్లో పెట్టింది బీజేపీ పార్టీ కాదా, మోడీ కాదా, అమిత్ షా కాదా, బండి సంజయ్ కాదా? ఒక పక్క ప్రజల వైపు నుంచి పీడిత తాడిత ప్రజల వైపు నుంచి కొట్లాడుతున్న జర్నలిస్టును గౌరవ లంకేష్ను కానీ, అదేవిధంగా దబోల్కర్ కానీ, అదేవిధంగా పన్సారేను కానీ హత్య చేసింది ఈ బీజేపీ పార్టీ కార్యకర్తలు కాదా? అదేవిధంగా మరి ఒక పక్క ప్రజల వైపున పోరాడుతున్న ఎంతో మంది కళాకారులను కూడా జైల్లో పెట్టింది బీజేపీ పార్టీ కాదా? ఇప్పుడు నిర్ణయించుకోవాలి ఎవరు దేశద్రోహులు, ఎవరు హంతకులు. అంటే తప్పనిసరిగా ఈ మోడీ త్వయమే దేశద్రోహులు, ఇది హంతకులని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఈ బండి సంజయ్ గారు అన్న అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదే విధంగా అతన్ని అసలు ఆ గల్లీ లీడర్ అనే గల్లీ దేశద్రోహి బండి సంజయ్ వెంటనే ఆ పదవి నుంచి తప్పియాలని మేము ఈ వైపు నుంచి మేము బలంగా కోరుతున్నాం. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారిని నిన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుతోటిగా భావిస్తున్నాము. అంటే మనసులో ఉన్నటువంటి మాట ఎప్పుడెప్పుడు అనాలనే ఆలోచన వారికి నిన్న వచ్చినట్టుంది. ప్రజాస్వామ్యంలో భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యంగా ఎన్నుకబడినటువంటి ఒక ప్రజాప్రతినిధి అలా అనడం నిజంగా చాలా హేయమైనటువంటి పరిణామం. అటువంటి వ్యాఖ్యలను ఆయన వెనుక తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే నిజంగా ప్రేరణతోటే హత్య గావించబడితే మరి నిజమైనటువంటి సంఘటనలను బండి సంజయ్ గారికి ఒకసారి గుర్తు చేస్తున్నాం. మణిపూర్ సంఘటన కానివ్వండి, గుజరాత్ గోధ్రా సంఘటన కానివ్వండి, కేరళలో ఉన్నటువంటి సంఘటన కానివ్వండి, అనేక భారతదేశంలో ఒక మతంతో అనేక సంఘటనలతోటి హత్యలు గావించబడుతున్నటువంటి ఆ హత్యలను ఏమని మరి కొత్త పదాలను వాడాలనో వారికే మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఒక ప్రజా వాగ్యకారుడు ప్రజలను చైతన్యపరిచింది, ప్రశ్నించే వైపు ఉన్నాడు. కాబట్టి అటువంటి ఒక మేధావిని అలా అనడం మాత్రం చాలా బాధాకరమైనటువంటి సందర్భం. దీన్ని మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాలు అందరూ ఆలోచన చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి యొక్క పరిణామం ఉండబోతుందో మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి బేషరతుగా నిజంగా ఒక జ్ఞానవంతుడైతే, నిజంగా ఒక ప్రజాస్వామ్యవాదైతే, ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడినటువంటి ఆ ప్రతినిధి అయితే బేషరతుగా ప్రజా సంఘాలకు కానీ ప్రజానికానికి కానీ క్షమాపణ చెప్పి నిజమైనటువంటి మీరే అన్నారు గద్దర్ ఒక ప్రజా యుద్ధ నౌక, మంచి వాద్యకారుడు, ప్రజలను చైతన్యపరిచేటువంటి ఒక సందర్భంలో మీరే మాట్లాడినటువంటి మాటలు నిన్న 10 మంది వెనుక ఉండడంతో అటువంటి మాటలు మాత్రం చాలా బాధాకరం. కాబట్టి దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ TG24 టీవీ. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.